విరిగిన జీవితాలను ఆయన కట్టే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. విరిగిన జీవితాలు ఎవరి అంటే మనందరి కూడా విరిగిన జీవితాలు, అనేక రీతిగా పడిపోయిన జీవితాలే, అనేక రీతిలుగా నష్టపోయిన జీవితాలే. కుమ్మరి చేతిలో మనం ఉంటే మనకి క్షేమం కదండి. కుమ్మరి చేతిలో, ఏ కుమ్మరి అంటే పరమ కుమ్మరి యెహోవా దేవుడు, పరమ కుమ్మరి యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ కుమ్మరి చేతిలో ఉంటే విరిగిన బ్రతుకులను ఆయన అతికిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. విరిగిన జీవితాలను బాగు చేస్తాడు. నీ గుణలక్షణం ఏమై ఉండాలంటే నువ్వు యేసుక్రీస్తుతో పాటు ముడిపడి ఉండడానికి సిద్ధపడు. యేసుక్రీస్తుతో పాటు ముడిపడి ఉంటే నీ జీవితం ఎలాంటి జీవితమైనా, విరిగిపోయిన జీవితమైనా తిరిగి అతుక్కొనగలదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వాక్యం. ఆదికాండము 2వ అధ్యాయము. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. నరుని సృష్టి కోసం ఇక్కడ చెప్పబడుతుంది. నరుడు ఏ రీతిగా సృష్టించబడ్డాడు, నరుడు ఎలా చేయబడ్డాడు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేసినటువంటి మాట ఇది. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. దేవునికి మహిమ కలుగునుగాక. నరుడు ఎలా సృష్టించబడ్డాడు చెప్పండి. నరుడు ఎలా సృష్టించబడ్డాడు? జీవవాయువును ఎవరు ఊదారు? దేవుడు ఊదాడు. జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. నరుని సృష్టి ఏ విధంగా జరిగిందో ఇక్కడ రాయబడి ఉంది. నరుడు ఎలా నిర్మించబడ్డాడు అంటే నేల మంటితో నిర్మించబడ్డాడు. కోతి నుంచి కాదు కదండి. కోతి నుంచి మానవుడు రాలేదు. ఎవరి నుంచి వచ్చాడు? నేల మంటి నుంచి వచ్చాడు. మంటిని తీసి నరుని చేశాడు దేవుడు. ఈ రోజున మీకు అర్థం కావడం కోసమే ఈ మాట గుర్తు చేశాను. దేని నుంచి చేయబడ్డాడు మనిషి? దేని నుంచి చేయబడ్డాడు చెప్పండి గట్టిగా. నేల నుండి, మంటి నుంచి నరుడు చేయబడ్డాడు. ఇక ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనంలోకి వెళ్ళండి. ఇశ్రాయేలు వారలారా, కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతుల్లో ఉన్నారు. చాలమ్మా. మీరు ఎవరి చేతిలో ఉన్నారు ఇప్పుడు చెప్పండి? ఎవరి చేతిలో ఉన్నారు? ఇంతకుముందు చదివాం. కుమ్మరి చేతిలో జిగటమన్ను ఉందట. దానితో చేస్తున్నటువంటి పాత్ర విరిగిపోయిందట. చదవండి 4వ వచనం. చేయుచున్న కుండ వాని చేతిలోనే విడిపోయింది. ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకి యుక్తమైనట్టుగా దానితో మరి యొక్క కుండ చేసిన. దేవునికి మహిమ కలుగును గాక. విరిగిపోయిన ప్రతి కుండ అతకబడుతుంది. చప్పట్లు కొట్టి దేవుని గణపరచండి. విరిగిన ప్రతి బ్రతుకు అతకబడుతుంది, సరి చేయబడుతుంది.
నీపై దేవునికి ప్రేమ ఉంది గనక విరిగిన ప్రతిసారి అతికిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ నమ్మకం నీకుండాలి, ఆ విశ్వాసం నీకుండాలి. నేను మంటి నుంచి తీయబడ్డాను, ఆయన పరమ కుమ్మరి, ఆయన మంటితో నన్ను చేశాడు. మళ్ళీ నేను విరిగిపోతే మళ్ళీ అతికిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మళ్ళీ అతికిస్తాడు. హల్లెలూయా. యెషయా భక్తుడు ఒక మాట అంటాడు చూడండి. ఇలా చెబుతున్నాడు. 64వ అధ్యాయము 8వ వాక్యం. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వాక్యం. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. చప్పట్లు కొడతారు ఒకసారి. ప్రభువా, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. నువ్వు ఎలా మలుచుకుంటే అలా మలచబడతాం, ఎలా చేసుకుంటే అలాగా చేయబడతాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ లోకంలో ఆ కుమ్మరి ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా తయారు చేశాడు కదండి. అంజలిని ఒకలాగా చేశాడు, మంజును ఒకలాగా చేశాడు, నిర్మల కుమార్ని ఒకలాగా చేశాడు. అందరికీ ఒకే అందం ఉందా? కాదు. తనకిష్టమైన పాత్రగా ఆయన వాణిని మలుచుకున్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. వాళ్ళకి ఇష్టమైనట్లుగా దేవునికి నీ అందం ఎలాగుండాలని కోరుకున్నాడో ఆ విధంగా నేను రూపించాడు. నీకున్నటువంటి అందము కానీ, నీకున్నటువంటి శరీర సౌష్ఠ్యము కానీ నీది కాదు. ఎవరిది? కుమ్మరిది. నీ ఇష్టం వచ్చినట్లుగా జీవించడం దేవునికి ఇష్టం లేదు. ఆయన పాత్రవు నువ్వు, ఆయన పాత్రవు నువ్వు. బీ కేర్ఫుల్. నువ్వు ఎవరి పాత్రవు? ఆయన పాత్రవు. ఆయన ఇష్టమైనట్లుగా నేను మలిచాడు. ఇష్టమైన రూపం నీకు ఇచ్చాడు. ఇతరుల కంటే అందమైన రూపం ఒక్కొక్కరికి ఇచ్చాడు. ఒకరిని పోలిన వారిగా ఒకరిని చేయలేదు. ఆయన పరమ కుమ్మరి గనక పుట్టబోయే ప్రతి వాణిని సపరేట్గా చేస్తున్నాడు కదండి. ఈ లోకంలో ఎంతమంది పుట్టుకొచ్చినా ఒక్కొక్కరిది ఒక్కొక్క రూపం. అందరినీ ఒకే రూపంలో చేయలేదు. ఒక్కొక్కరిని ఒక్కొక్క రూపంలో ఆయన పోల్చుకోవడానికి అనుకూలంగా ఒక్కొక్కరిని ఒక్కొక్క పోలికగా సృష్టించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనము ఆయన చేతి పని అయి ఉన్నాము. మనల్ని ఎవరు చేశారు చెప్పండి? ఇప్పుడు దేవుడు చేశాడు కదండి. దేవుడు సృష్టించాడు. నువ్వు ఎవరి సృష్టి? దేవుని సృష్టి. నీకు నువ్వుగా సృష్టించబడలేదు. తల్లిదండ్రులు కలయిక వల్ల నువ్వు పుట్టలేదు. దేవుని దయ ఉంటేనే నువ్వు పుట్టావు. దేవుని కరుణాహస్తం నేను సృష్టించింది. ఆయన శిల్పకారుడు. ఆయన చేతిలో కుంచె ఉంది. ఆ కుంచె ఏ విధంగా రాస్తే, ఏ విధంగా మలిస్తే ఆ విధంగా నువ్వు మలచబడ్డావు. హల్లెలూయా. హల్లెలూయా. 139వ కీర్తన 139వ కీర్తన 13, 14, 15, 16 వచనాలు చూస్తే చూడండి ఒకసారి. కీర్తనకారుడు ఈ విధంగా చెబుతున్నాడు. నా అంతరింద్రియములు నువ్వే కలగజేశావు. నా తల్లి గర్భములో నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా నాకు భయం పుట్టింది, ఆశ్చర్యం కలిగింది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నవి. నేను రహస్యమందు పుట్టినవాడను. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగానే నిర్మించబడ్డాను. నాకు కలిగిన ఎముకలలో ఏది నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూశాయి. నింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునిపే నా దినములన్నీ
నీ గ్రంథములో లిఖించబడ్డ నేను పుట్టక ముందే నీ గ్రంథములో నేను లిఖించబడ్డాను. నా దినములన్నీ కూడా నేను ఎంతకాలం బ్రతుకుతానో అంతకాలం నీ గ్రంథములో ముందుగా రచించబడింది. దేవుని చేతిలో నువ్వు పనివి, దేవుని చేతిలో పనివిగా నువ్వు సృష్టించబడ్డావు. నువ్వు దేవుని పని అయి ఉన్నావు. జాగ్రత్తగా వింటారని యోచన కలిగి ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవే హస్తములు యేసుక్రీస్తు ద్వారా మన అందరి హృదయాలను కరుణతో మలచబడుతున్నాయి కదండి. అందరి హృదయాలు మలచబడుతున్నాయి. వానికి ఇష్టమైన పాత్రలుగా నిన్ను నన్ను మలుస్తూ ఉన్నాడు. ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయం 3-4 వచనాలు చదువుతారా? కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహించలేకుండా ఉంది. చాలండి. కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. నీకేది కలిగినా ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉన్నది, అది మనుషులకు వెలుగై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎఫెసీ పత్రికలో ఒక మాట చదవండి, 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వీటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన సత్క్రియలు చేయడానికి నువ్వు సృష్టించబడ్డావు. నీ అంతటా నీవే ఏవేవో చేష్టలు చేయడానికి సృష్టించబడలేదు. ఏం రాయబడి ఉంది ఇక్కడ? ఆయన కదమ్మా. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా నిర్ణయించిన సత్క్రియలు చేయడానికి, దేనికి? మంచి పనులు చేయడానికి నువ్వు సృష్టించబడ్డావు. చెడ్డ పనులు చేయడానికి నువ్వు సృష్టించబడలేదు. మంచి పనులు చేయడానికి సృష్టించబడ్డావు. మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేతి పని అయి ఉన్నాము కదండి. ఆయన సృష్టించబడిన చేతి పని అయి ఉన్నాము. మనం ఏం చేయాలి? సత్క్రియలు చేయాలి. దేవుని హస్తం చాలా గొప్ప హస్తం. మనల్ని ఎలా సృష్టించాలో ఆయన ఒక ప్రణాళికలో రూపొందించి మనల్ని ఆ ప్రణాళికలో భాగంగా మనల్ని కూడా సృష్టించాడు. దేవుని హస్తం లోపభూయిష్ఠులందరినీ కూడా, ఎవరైతే లోపముతో కలిగి ఉన్నారో, లోపాలు కలిగి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రయోజనకరంగా సిద్ధపరుస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని గణపరచండి. లోపభూయిష్టమైనటువంటి మిమ్మల్ని అందరినీ కూడా ప్రయోజనాత్మకంగా చేయడానికి ఆయన పూనుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి మనిషిలో లోపం ఉంటుందండి. ఎవరు కూడా లోపము లేని వారు ఎవరు లేరు. ప్రతి వారిలో లోపం ఉంటుంది. ఆ లోపాలన్నింటినీ సరిచేసి లోపభూయిష్టమైనటువంటి మనలను కూడా ఆయన ప్రయోజనాత్మకంగా తీర్చిదిద్దడానికి సిద్ధపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు ఎవరి చేతిలో ఉన్నారు? ఆయన చేతిలో ఉన్నారు. ఆయన చేతిలోకి రండి. ఆయన చేతిలో ఉంటే నువ్వు మలసబడతావు. దేవునికి మహిమ కలుగునుగాక. మోషేను దేవుడు దర్శించి నీ చెప్పులు విడువు, అది పరిశుద్ధ స్థలం, చెప్పులు విడిచిరా అన్నప్పుడు చెప్పులు విడిచి వచ్చాడు. అక్కడ దేవుని దర్శనం కలిగింది.
తన మార్చబడ్డాడు. అతన్ని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, ఐగుప్తు ప్రజలను విమోచించడానికి నేను నాయకుడిగా చేస్తున్నాను. మోషే ఎవరు? హంతకుడు. ఐగుప్తులో ఒకరిని పట్టుకొని చంపేశాడు, మట్టిలో పాతేశాడు, అక్కడి నుంచి పారిపోయాడు. మళ్ళీ దేవుడు దర్శనం తనకు కలిగి, నువ్వెక్కడ కాదు, ఐగుప్తుకి వెళ్ళు, అక్కడ నా కుమారుడిగా వెళ్ళు, ఐగుప్తు ప్రజలనందరినీ విడిపించు, విమోచన దయచేయి, విమోచనాత్మకంగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాను నేను అన్నాడు. ఐగుప్తు ప్రజల విమోచనార్థము మోషే నాయకుడిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని నడిపించినట్లుగా బైబిల్ గ్రంథంలో చదువుతాం మనం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మోషే ఒకప్పుడు అల్లరివాడా కాదా? కదండి, మోషే అల్లరివాడు, మంచి గుణాలు ఉన్నవాడు కాదు, కోపం ఎక్కువ. అలాంటి కోపంతోనే ఒకడిని పట్టుకొని చంపేశాడు, ఇసుకలో పాతేశాడు. అలాంటి అతను సాత్వికుడిగా మారాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సాత్వికుడిగా మారి దేవుని దర్శనము పొంది ఇశ్రాయేలు జనాంగాన్ని విమోచకుడిగా వాళ్ళు నడిపించే నాయకుడిగా ఇక్కడ కనబడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మోషే, నిన్ను సాత్వికునిగా మారుస్తానయ్యా. దేవుడు మార్చివేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యాకోబు మోసగాడు. అనేక మందిలో మోసగించిన విధానం అతనిలో ఉంది. మోసగించాడు, మోసపోయాడు, మోసం తన జీవితంలో గూడు కట్టుకొని ఉంది. అలాంటి మోసగాడైనటువంటి యాకోబును దేవునితో పోరాడి విజయం పొందినటువంటి ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. యాకోబు, నీ పేరేమిటి అని అడిగి, ఇక నుంచి నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు అనబడతావు. మార్చివేశాడు తన జీవితాన్ని. ఒక మోసగాడు మార్చబడ్డాడు. దావీదు గొర్రెల కాపరి మార్చబడ్డాడు, రాజుగా చేయబడ్డాడు. ఇశ్రాయేలు జనాంగానికి రాజుగా చేయబడ్డాడు. ఇశ్రాయేలు జనాంగం తన నాయకత్వంలో నడిచేవారిగా ఉన్నారు. ఒక దేశాన్ని పరిపాలించేటువంటి సామర్థ్యం గొర్రెల కాపరైనటువంటి దావీదుకు అనుగ్రహించాడు. నిన్ను ఏ పరిస్థితిలో ఉన్నావని కాదు, నీ పరిస్థితిని అంతా మార్చగల సామర్థ్యం శక్తి ఆయనలో ఉంది. నిన్ను మార్చివేయగలడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు నీ జీవితాన్ని మలచగలడు. నెహెమ్యా ఒక రోజున పానదాయకుడిగా ఉద్యోగం చేస్తున్నాడు. రాజుగారికి ఏదైనా తాగాలంటే, తినాలంటే తన ముందు టేస్ట్ చూసి అప్పుడు రాజుగారికి అందించే పనిలో తనున్నాడు. ఎందుకంటే రాజుగారి మీద ఏదైనా విషప్రయోగం చేస్తే ముందు ఎవరు చచ్చిపోతారు? ఎవరు చనిపోతారు? నెహెమ్యా చనిపోతాడు. అట్టి బాధ్యత గల ఉద్యోగం చేస్తున్నాడు. పానదాయకుడిగా ఉన్నాడు. రాజుగారికి పానదాయకుడు తను ఉద్యోగం చేసినటువంటి ఆయన విచ్ఛిన్నమైపోతున్నటువంటి గోడలను కట్టడానికి, విచ్ఛిన్నమైనటువంటి యెరూషలేము గోడలను తిరిగి కట్టడానికి ఒక నాయకుడిగా చేయబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నెహెమ్యాను దేవుడే ప్రేరేపించి ఆ ప్రాంతానికి పంపించి అతని ద్వారా పడిపోతున్నటువంటి ఆ గోడలన్నింటినీ కూడా కట్టించే సామర్థ్యం, శక్తిని నెహెమ్యాకు ఇచ్చాడు. ఒకనాడు పానదాయకుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి బలహీనతను దేవుడు శోభానమానంగా మార్చగలడు. దేవునికి మహిమ కలుగు. చప్పట్లు కొట్టున్నట్టు. నీ జీవితంలో ప్రతి బలహీనత శోభాయమానంగా దేవుడు మార్చగలడు. సంతోషంగా మార్చగలడు. ఆనందదాయకంగా మార్చగలడు. నీ జీవితం ఇలాగే ఉండదు. నీ జీవితం ఆయన చేతిలో పెడితే తప్పకుండా మార్చేస్తాడు. ముందు ఆయన చేతిలో పెట్టండి. మీ జీవితాలు ఎవరెవరికో అప్పగించొద్దు. మీ జీవితాలు దేవునికి అప్పగించండి. దేవా, నన్ను నీ చేతుల్లో పెట్టుతున్నాను,
నీ చేతిలో పెడుతున్నాను, నన్ను నీకు అర్పిస్తున్నాను దేవా, నన్ను మలచండి. నీకు ఇష్టమైన పాత్రగా, నువ్వు పరమ కుమ్మరివి కదా, నీకు ఇష్టమైన పాత్రగా నేను మలచబడాలని కోరుకుంటున్నాను అని ఆయన చేతికి నీ జీవితాన్ని అప్పగించుకోవాలి. ప్రతి వ్యక్తి కూడా నీకు ఏవేవో ఆలోచనలు ఉండొచ్చు, ఏవేవో స్వభావాలు ఉండొచ్చు. అన్ని స్వభావాలని ఆయన మార్చివేయగలడు, ఆయన మారుస్తాడు. ఆయన దేవుని చేతి పని అయి నువ్వు ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన జీవము గల కుమ్మరి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేల మంటి నుంచి నరుని సృష్టించాడు అని చెప్పుకున్నాం. ఎవరు చేశారు? దేవాది దేవుడు. కానీ యేసు ప్రభు పాత్ర ఏంటి? ఈ రోజున కొత్త స్లోగన్ ప్రారంభమైంది. ఏమంటే యెహోవా వేరు, యేసుక్రీస్తు వేరు, ఆయనకి సంబంధం లేదు, పరిశుద్ధాత్మ వేరు, త్రిత్వము దేవుడు లేడు అని చెబుతున్నారు. కానీ అది సత్యము కాదు. బైబిల్ గ్రంథంలో ఏమనుందంటే నరుడు జీవాత్మ అవడానికి కారణం ఏంటంటే నాసిక రంధ్రంలో జీవవాయువును ఊదాడు, మట్టితో నరుని దేవుడు సృష్టించాడు అని మనం చదువుకున్నాం. ఇక్కడ కూడా ఒకసారి యేసు ప్రభు చేసినటువంటి కార్యాన్ని మీకు చూపించాలని ఆశపడ్డాను. దేవునికి మహిమ కలుగును గాక. 9వ అధ్యాయం యోహాను సువార్త 9వ అధ్యాయం. యోహాను సువార్తకు రండి, 9వ అధ్యాయం తెరవండి. అందులో 6-7 వచనాలు. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి చాలా జాగ్రత్తగా వినాలి మీరు. యెహోవా దేవుడు సృష్టి ఎక్కడ ప్రారంభించాడు? ఆయన పరమ కుమ్మరి. నేల నుంచి మంటిని చేసి నరుని సృష్టించాడు కదండి. మనిషి ఎలా సృష్టించబడ్డ? నేల నుంచి మంటిని తీసి మట్టితో నరుని సృష్టించాడు అని చదువుకున్నాం. ఆయన పరమ కుమ్మరి అని చదువుకున్నాం. ఆ పరమ కుమ్మరి నిన్ను నన్ను సృష్టించాడు. పగిలిపోయిన ప్రతిసారి తిరిగి అతికించగలడు. పగిలిపోయిన ప్రతి దాన్ని కూడా శోభాయమానంగా మార్చగలడు. ఆమేన్, ఆమేన్. ఇక్కడ యోహాను సువార్త 9వ అధ్యాయము 6-7 వచనాల్లో ఏం రాయబడి ఉందంటే ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురదను పూశాడట. నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొని వచ్చేరా బాబు అన్నాడు యేసు ప్రభు వారు. నేల నుంచి బురద తీసి ఉమ్మితో బురద చేసి ఆ కంటికి రాసి సిలోయము కోనేరికి వెళ్ళి అందులో కడుక్కొని వచ్చేయి అన్నాడు. కడుక్కొని వచ్చేసాడు. ఇప్పుడు సిలోయము మాటకు పంపబడిన వాడని అర్థం. చదవండి. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడే వచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంటితో సమస్తాన్ని మార్చగలడు ఆయన. ఆయనే పరమ కుమ్మరి. యెహోవా దేవుడు పరమ కుమ్మరి. యేసు ప్రభు కూడా పరమ కుమ్మరి. అందుకు ఉదాహరణగా నేల మంటిని తీసి నరుని సృష్టించిన విధానం, నేల నుండి మంటిని తీసి అతనికి కంటి మీద రాస్తే వెళ్ళి కడుక్కొని వచ్చేసరికి చూపు ప్రసాదించిన విధానం, అద్భుతాలు దానితోనే చేశాడు. ఆయనే పరమ కుమ్మరి అని నమ్మగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ బండ మీద నా సంఘాన్ని కట్టాలనుకుంటున్నాను. మార్చివేశాడు పేతురుని. దేవునికి మహిమ కలుగునుగా. అస్థిరమైన వాడే స్థిరపడ్డాడు. ఆయన పునాది మీద, ఆ బండ మీద సంఘము కట్టబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మగ్దలైన మరియ దెయ్యముల చేత పీడించబడినటువంటి స్త్రీ, పీడించబడుతున్న స్త్రీ ఇప్పుడు మార్చబడింది. ఎలా మార్చబడింది తెలుసా? పునరుద్ధానానికి సాక్షిగా మారిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. యేసు పునరుద్ధానుడు అని చాటి చెప్పింది. దేవునికి మహిమ కలుగును గాక. తిరిగి లేచాడు అని చెప్పగలిగినటువంటి స్త్రీ ఎవరంటే మగ్దలేనా మరియా. సిలువలో దొంగ కూడా
కదండి. సిలువలో దొంగ, తన దొంగతనం తన వృత్తి. ఆ దొంగ కూడా యేసు ప్రభు చెంత చేరి యేసు ప్రభుని చూసి ఆ మాటలు కొద్దిసేపు విన్నాడు, ఆయన రక్షకుడని గ్రహించాడు. మనమైతే ఈ శిక్షకు అర్హులవే గాని ఆ పవిత్ర మూర్తి యేసు ప్రభు దానికి అర్హుడు కాదు అని, ప్రభువా నన్ను ఈ రాజ్యములో జ్ఞాపకం చేసుకుంటావా అని అడిగాడు. నిరాశల నుండి రక్షణలోనికి అడుగుపెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నిరాశ జీవితం చాలా మందికి ఉంది. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నిరాశ, నిస్పృహ వారి జీవితంలో పెనవేసుకున్నాయి. వారి జీవితం నిత్యం నిరాశే, నిరాశే, నిస్పృహే. ఏడుస్తూ ఉన్నారు, కన్నీటి దారలు కారుతూ ఉన్నాయి. నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టు. నీ కన్నీటిని తుడిచివేయగల సమర్థుడైన. చప్పట్ల కొట్టండి. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు తాకిన ప్రతి జీవితం కూడా కళాకృతిగా మారిపోయింది. నీ జీవితం కళాకృతిగా మారాలంటే పరమ కుమ్మరి, పరమ శిల్పి ఆయన చేతికి నువ్వు అప్పగించుకోవాలని, నువ్వు అప్పగించి నీ రూపం మార్చేస్తాడు, నీ స్వభావం మార్చేస్తాడు, నిన్ను పూర్తిగా మార్చివేయగల సమర్థుడు. సింహాల గృహలో పరీక్షకు నిలిచినటువంటి దానియేలు మహా వ్యక్తిగా గొప్ప చేయబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎలా మార్చబడ్డాడు? ఉత్తమమైన వానిగా మార్చబడ్డాడు. అపనిందలు పడచ్చు, అవమానాలు భరించవచ్చు. నిర్దోషిగా నీవు ఉంటే నీ నిర్దోషత్వం నిన్ను విడిపిస్తుంది. పౌలు ఏం స్టేట్మెంట్ ఇస్తున్నాడో తెలుసా? 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అయినను ఆ బలాధిక్యం మామూలమైనది కాదు, దేవునిదైనట్లు. చూడండి, దేవునిదైనట్లు. మంటి ఘటములలో ఐశ్వర్యము మాకు కలదు. ఇది మంటి ఘటమే, కానీ ఆ దేవుని ఐశ్వర్యం నాలో నింపాడు. నేను మంటినే, నేను బంటి ఘటమే, కానీ ఆ మంటి ఘటములో ఆయన చేతి పని వల్ల ఐశ్వర్యాన్ని నింపాడు నాలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రోమపత్రిక 9వ అధ్యాయం 20-21 వచనాలు. అవును గాని ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? దేవునికి ఎదురు చెప్పుట నీవెవడవు? నన్నెందుకు ఇలాగు చేసితివని, నన్ను ఎందుకు ఇలా చేశావు అని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా? రూపింపగోరున్నది రూపించిన వానితో చెప్పగలదా? ఒక ముద్దలో నుంచి ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతను చేయుటకు మంటి మీద కుమ్మరికి అధికారము లేదా? ఉంది. నేను ఎలా చేయాలో ఆయనకు తెలుసు. ఆయన మంటితో సమస్తాన్ని చేస్తున్నాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా చేశాడు కదండి. ఒకరిని ఘనమైన పాత్రగా, ఒకరిని ఘనహీనమైన పాత్రగా చేస్తున్నాడు. ఆయన ఇష్టం. ఎందుకు ప్రభువా నన్ను ఇలా చేశావు? చాలా మంది అంటారు, నువ్వు ఇలాగే ఉండాలి. అందుకే నేను అది సృష్టించాను. సృష్టి క్రమం అది. ఆ దేవుణ్ణి వేడుకో. దేవా, నీ క్రమము చొప్పున నేను జీవించడానికి ఇష్టపడుతున్నాను. నీ క్రమము నాలోనికి రాని, నీ క్రమములో నన్ను ఎదగని, నీ మాట చొప్పున ఎదగని అని ఆయన్ని వేడుకో. పరమ కుమ్మరి విడిపోయిన ప్రతిసారి ఏం చేస్తున్నాడంట? అతికిస్తున్నాడు కదండి. ఇప్పుడు విడిపోతున్న ప్రతి పాత్రను కూడా ఆయన అలాగే వదిలేడు. ఆ మంటిని తీసుకొని మరలా ఆ మంటిని తీసుకొని మరొక పాత్రగా చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కీర్తనకారుడు ఒక మాట చెబుతున్నాడు ఇక్కడ. 42వ కీర్తన
40 కీర్తన 2వ వచనం. 40వ కీర్తన 40 2వ వచనం. నాశనకరమైన గుంట నుండి, జిగటగల దొంగ ఊబి నుండి ఆయన నన్ను పైకెత్తెను. నేను జిగటగల దొంగ ఊబిలో కూలిపోయాను. జాగ్రత్తగా వినండి ఒకసారి, అటెన్షన్. ఇది చూడండి అందరూ కూడా. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, జిగటగల దొంగ ఊబిలో నేను కూలిపోయాను. అందులో నుంచి ఆయన నన్ను జిగటగల దొంగ ఊబిలో కూరికి పోనివ్వలేదు. ఆయన అందులోనే ఉంచలేదు నన్ను. అందులో నుంచి ఆయన నన్ను పైకెత్తిన. దేవునికి మహిమ కలుగు. చప్పట్లు కొడతారు ఒకసారి. ఆయన మనల్ని పైకెత్తుతాడు. ఆ జిగటగల దొంగ ఊబిలో నిన్ను కోరికి పోనివ్వడు. ఆయన మంచి కుమ్మరండి. నా పాదములో బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచిన వాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. మనం పాడతాం కదా, స్థిరపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, బలపరచువాడవు, హెచ్చించువాడవు, నా పక్షము నిలిచి జయమిచ్చు. స్తోత్రం, హల్లెలూయా. మోషే కూడా దేవునికి అర్పించుకున్నాడు, దేవునితో సహవాసం చేస్తున్నాడు. ఇప్పుడు నిర్గమకాండము 34వ అధ్యాయము, 34వ అధ్యాయం నిర్గమకాండము 34:29. మోషే సీనాయి పర్వతం మీద దిగుచుండగా శాసనములు గల 2 పలకలు, శాసనము గల 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అతని ముఖం ప్రకాశిస్తుందట. ఎందుకో తెలుసా? దేవుడిచ్చిన పలకలతో కిందకు దిగుతున్నాడు. దేవుడిచ్చినటువంటి శాస్త్రములు గల పలకలను కిందకు తీసుకొస్తున్నాడే. అప్పుడు కిందకు దిగుచూ ఉంటాగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిందట. గ్లో. అతని ముఖం ఎవరు చూడలేకపోయారు. మహాకాంతివంతంగా మారిపోయింది. అది మోషేకి తెలియలేదట, చూసిన వారికి తెలుస్తుంది. నీ ముఖ చర్మం ఆ రీతిగా మార్చబడాలి. ఆ రూపం మారిపోయింది. ఇప్పుడు పరిశుద్ధత అతనిలో ఉంది. ప్రకాశవంతంగా మారిపోయాడు. మోషే కొండ దిగుతుంటే ఎవరు చూడలేకపోయారట అలా వెలుగును. మోషే కూడా అతను మారిపోయాడు. దేనివల్ల? మోషే దేవునితో సహవాసం చేయడం వల్ల, దేవునితో ఉన్న అనుభవం వల్ల ప్రకాశవంతంగా తన చర్మం, ముఖ చర్మం మారిపోయినట్లుగా ఇక్కడ గ్రంథంలో చదువుతున్నాం. పౌలు భక్తుడు కూడా ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం. అయినను నేనేమై ఉన్నాను, అది దేవుని కృప వల్ల మాత్రమే అయ్యున్నాను. మరియు నాకు అనుగ్రహించబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినని కాదు, ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడయున్న దేవుని కృపయే. దేవుడు నాకు తోడై ఉన్నాడు గనక నేను ఈ విధంగా మార్చబడ్డాను, ఈ విధంగా చేయగలిగాను. నువ్వు రూపాంతరం చెందాలి. ఆయన చేతి పనిలో నువ్వు రూపాంతరం చెందాలి. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. 2వ కొరింథీ పత్రిక. మనమందరము ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత
ఆ పోలికగా మార్చబడ్డాము. ఎవరి ఆత్మచేత? ప్రభువగు ఆత్మచేత. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కూడా త్రియేక దేవుని స్వరూపమే. అక్కడ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అపోస్తలుడైన పౌలు 2వ కొరింథీ పత్రికలో, మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రకాశింపజేసి అధిక మహిమను పొందుచున్నాము. ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుతున్నాం. ప్రభువగు ఆత్మ పోలికగా నువ్వు మార్చబడతావు. నువ్వు మార్చబడాలి, ఆ విధంగా మార్చబడతావు. ప్రభువగు, మరొకసారి చదవండి, ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. దేవునికి మహిమ. అది నువ్వు దేవుని పని అయి ఉన్నావు, ఆయన హస్తకృత్యమై ఉన్నావు, ఆయన చేతి పని అయి ఉన్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. మీడియా చాలా విపరీత వాదాలు వినిపిస్తున్నప్పుడు, అలాగే భయము గల వాతావరణం సృష్టించినప్పుడు, మనం ప్రతి ఒక్కరూ కూడా మలచడానికి ప్రయత్నిస్తున్నారు. నిన్ను నన్ను కూడా మలచాలని. నిన్న ఒక పోస్ట్ చూశాను. 10 రోజులు అయిన తర్వాతట ఇలా నడవడట, మెడ కిందకి వంగిపోతుందంట. ఎందుకోసం తెలుసా? సెల చూడడానికి కోసం. ఇలా సెల చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు అందరూ, ఇలా సెల చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు మెడ కిందకి. అప్పుడు ఏమన్నారంటే ఇక్కడ నెక్ బ్యాండ్ వేశారు అందరికీ, ఊరిలో జనందరికీ కూడా నెక్ బ్యాండ్, ఐరన్ నెక్ బ్యాండ్, మామూలు రబ్బర్ కాదు, ఐరన్ నెక్ బ్యాండ్ ఇలాగ ఉండేటట్టుగా అది తీసేస్తే కిందకి పడిపోతుందంట. అలా మార్చబడిపోతున్నారట జనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా మార్చబడకుండా మనం ఉండాలి అంటే 2025లో పూర్తిగా మార్చబడాలి. కానీ నువ్వు మాత్రం దేవునికి అనుకూలమైన వ్యక్తిగా మార్చబడాలి. దేవుని రూపంలో నువ్వు ఉండాలి. దేవుని పోలికగా సృష్టించబడ్డావు. దేవుడు నిన్ను ఒక పాత్రగా సృష్టించాడు. దేవుని పోలికగా సృష్టించబడ్డావు. దేవుడు ఏది కోరుకుంటున్నాడో ఆ రీతిగా నువ్వు ఎదగాలి. రోమీయులకు రాసిన పత్రిక, రోమా పత్రిక చూడండి, 12వ అధ్యాయం 2వ వచనం. త్వరగా చూడాలి. 12వ అధ్యాయం 2వ వచనం. చాలా జాగ్రత్తగా వింటారా? ఈ మాట, నా మాట వినండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సులు మారాలి. మీరు రూపాంతరము చెందాలి. మీరు రూపాంతరము చెందాలి. ఆ ట్రెండ్లోనికి మీరు వెళ్ళొద్దు. ట్రెండ్లోనికి మీరు వెళ్ళొద్దు. ఏం చెప్తున్నారు? ఈ లోక మర్యాదను అనుసరించి, వీర్రాజు గారు, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైన దేవుని చిత్తమేదో. అమావాస్య రోజు వెళ్ళకూడదు, అవునా కదా? అలాగంటారా లేదా? ఎవరో ఒక దైవజనులట అమావాస్య రోజు, పుష్కరాల రోజు, అమావాస్య రోజున 3 కొడుకులు ఒక్కసారే పెళ్లి చేశాడట. అమావాస్య రోజు పుష్కరాలు కూడా పెళ్లి జరగదు కదా, ఆ పెళ్ళి పుష్కరాల రోజు చేసి 3 కొడుకులకి ఒకసారే పెళ్లి చేశాడంట. మీ పెళ్లి చేసిన పాస్టర్ గారే ప్రశాంత్కి, భానుకి ఒకళ్ళే పెళ్లి చేశారు. ఆయన చెప్పిన మాట ఇది. ఆయన కుమారులకు 3కి ఒకసారే పెళ్లి చేశాడు. పుష్కరాల్లో ఎప్పుడు అమావాస్య రోజున పెళ్లి చేశాడట. 3 కూడా పిల్లల్ని కన్నారు. తల్లి పిల్లలు హాస్పిటల్ లాగా ఉంటుంది వాళ్ళ ఇల్లు. ఆ మాట అనేక సార్లు చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక.
వినండి, ఇప్పుడు ఏం చేయాలంట? ఈ లోక మర్యాదను అనుసరింపక క్రైస్తవులారా, ఆ పరమకురుమేడి చేతిలో చెక్కబడిన వారలారా, మీరు ఏం చేయాలంటే ఈ లోక మర్యాదను అనుసరింపొద్దు. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో, దేవుని చిత్తమేదో, దేవుని చిత్తమేదో పరీక్షించుకొని తెలుసుకున్నట్లు మీ మనస్సులను మార్చుకొని నూతన అగుట వలన రూపాంతరము పొందుడి. అంటేది ట్రాన్స్ఫిగరేషన్, దానిలో మార్చబడాలి, రూపాంతరం చెందాలి. హల్లెలూయా. రూపాంతరం చెందకుండా లోక మర్యాదలో నువ్వు నడిస్తే దేవుని చిత్తాన్ని జరిగించిన వాడు కావు. దేవుని చిత్తాన్ని జరిగించిన వాడు కాదు. ఈ రోజున దేవుని చిత్తం మన జీవితాల్లో నెరవేర్పు కావాలి. ట్రెండ్లో మనం ఉండకూడదు. ట్రెండ్ నిన్ను మార్చేస్తుంది, మీడియా నిన్ను మార్చేస్తుంది. కానీ దేవుని చిత్తమేదో గ్రహించుకున్నట్లుగా నీ మనస్సు మార్చుకొని రూపాంతరము చెందాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు నేను వాక్యము చేత, ప్రార్థన చేత నిత్యము బలపరిచి మలుస్తూ ఉన్నాడు అన్న సంగతి నువ్వు జ్ఞాపకం ఉంచుకో. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 13వ వాక్యం చదవండి. ఎందుకనగా మీరు హెచ్చించుటకును కార్యసిద్ధి కలుగు చేయుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగ చేయవాడు దేవుడే. ఆ దేవుడే కార్యసిద్ధి కలగజేస్తాడు. ఈ కార్యము జరుగుతుందా లేదా అనుమానం నీకు అక్కర్లేదు, దేవుడు చేస్తాడు. అమావాస్య పుట్టకూడదంటే అమావాస్య రోజున నీకు ఆ డెలివరీ వస్తే ఏం చేస్తావు? పారేస్తావా? చెప్పండి అమ్మా. అమావాస్య రోజే పుట్టాడు అనుకోండి, పాడేస్తావా? దేవుని చిత్తం అది, దేవుని ప్రణాళిక అది. దేవుని ప్రణాళికలో దేవుడు ఆ రీతిగా నీకు అనుగ్రహించాడేమో, అదే నీకు మేలేమో, అది నీకు కీడు కాదు. దానికి ఎక్కడెక్కడికో వెళ్ళి మంత్రాలు చింతకాయలు అన్నీ అవనవసరం. అటువంటి చేసిన ఫలితం ఉండదు. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చదవండి. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 20. ఎవడైనను ఈ లోక మర్యాదల్లో చేరక, చూడండి వీటిలో చేరకంటే వీటిలో ఈ లోక మర్యాదలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకొని పరిశుద్ధపరుచుకుని ఎడల వారు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనున్నట్లు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును. దేవునికి మహిమ కలుగునుగాక. నీ పాత్ర సత్కార్యమును చేయడానికి సిద్ధపరచబడేటువంటి పాత్రగా మారి తీరాలి. దేవునికి వాటిలో చేరక, ఈ లోక మర్యాదలో ఏం చేస్తున్నారు? వాటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకుంటే వారు పరిశుద్ధపరచబడతారు. యజమానుడు వాడుకున్నట్లు అర్హమైన పాత్రగా నువ్వు మార్చబడతావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. విరిగిన పాత్రలు ఎంతమంది ఉన్నారు? నా పాత్ర విరిగిపోయిందండి, ఆ కుమ్మరి చేతిలో నా పాత్ర విరిగిపోయింది, మళ్ళీ బాగుపడదా? లేదు.
మరలా ఆ మంటిని తీసుకొని వేరొక పాత్ర చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ కుమ్మరి చేతిలో పాత్ర ఉంది. ఆ కుమ్మరి చేతిలో మహిమ కార్యం ఉన్నది. ఆ కుమ్మరి నిన్ను మలుస్తాడు. విచిత్రమైన రీతిగా సుందరంగా తీర్చిదిద్దే పనిని ఆ కుమ్మరి కలిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇర్మియా గ్రంథము మనం ఇందాక ప్రారంభించిన వాక్యం ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం 4వ చరణం చదవండి. 4వ వచనం. కుండ వాని చేతిలో విడిపోగా జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్లుగా దానితో మరి ఒక కుండ చేయును. మరి ఒక కుండ చేయడానికి అవకాశం నువ్వు ఇస్తావా? ఆయనకు సమర్పించుకుంటావా? నువ్వు మరి ఒక పాత్రగా చేయబడతావా? మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు దేవుడు. నిన్ను మరలా విరిగిపోయావా? విరిగినట్టుగా నేను ఉంచును, అతికిస్తాను. అతకడానికి నువ్వు ఒక అవకాశం ఇవ్వు. ఆ కుమ్మరి చేతిలో మళ్ళీ పాత్రగా ఆ మంటిని అందించు. చదవండి మరొకసారి. మరలా ఆ జిగట మన్ను తీసుకొని కుమ్మరి తనకి యుక్తమైనట్లుగా మరొక పాత్ర చేసెను. దేవునికి మహిమ కలుగును గాక. పేతురు యేసు ప్రభువుని నిరాకరించాడు. ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. కానీ యేసు ప్రభు పేతురుని వదిలేశాడా? వదలలేదు. ఏమన్నాడు? నాకెవరో తెలియదు అన్నట్టుగా ప్రవర్తించాడు. నాకెవరో తెలియదు అన్నాడు. ఆయన ఎవరో నాకు తెలియదు, నన్ను అడక్కు అని చిరాకు పడ్డాడు. అటువంటి పేతురును ఆయన వదలలేదు కదండి. మళ్ళీ దగ్గర తీసుకున్నాడు, మళ్ళీ కొత్త పాత్రగా చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. తిరిగి ఒక గొప్ప సంఘనాయకుడిగా తనని కట్టాడు దేవుడు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్న మాట ఉంటుంది. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. దావీదు కూడా చాలాసార్లు పాపములో పడిపోయాడు. పడిపోయినప్పుడు వదిలేసాడా? వదలలేదు. 51వ అధ్యాయం కీర్తనకారుడు రాస్తున్నాడు. 51వ అధ్యాయం 10వ వచనం చదవండి. 10-11 వచనాలు. 51వ కీర్తన త్వరగా చదవాలి. దేవా నాయందు శుద్ధ హృదయము కలగజేయి, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించు. నేను పడిపోయాను, నేను పాడైపోయాను. నా పాత్ర నీ చేతిలో పెడుతున్నాను. ఇది పగిలిపోయింది, ఇది పగిలిపోయింది. దీన్ని మరలా అతకవా? దేవా దేవా నాయందు శుద్ధ హృదయము కలిగించు, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించు. నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయకు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పరిశుద్ధాత్మను నాలోంచి తీసివేయకు. ప్రాధేయపడుతున్నాడు. నువ్వు ప్రాధేయపడతావా? ప్రాధేయపడితే నీకు మళ్ళీ నూతనమైన జీవితం లభిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. 12వ వచనం చదువుతారా? నీ రక్షణానందం మరలా నాకు పుట్టించు. మరలా ఈ రక్షణానందం నాకు కలిగి తీరాలి. పూర్వం ఏ రక్షణానందం నాలో ఉందో అదే రక్షణ కలిగా ఆనందం మళ్ళీ నాకు పుట్టించు దేవా. నెమ్మది గల మనస్సు, సమ్మతి గల మనస్సు నాకు కలగచేసి నన్ను దృఢపరచు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విరిగిన జీవితాలు అనేకం ఈ రోజున కలపబడ్డాయి. విరిగిన జీవితాలు అతకబడ్డాయి. పడిపోయిన జీవితాలు కట్టబడ్డాయి. యోనా పారిపోయాడు.
యోనా పారిపోయాడు. పారిపోయినటువంటి యోనాను దేవుడు విడిచిపెట్టలేదు. మరలా దగ్గరికి తీసుకొచ్చాడు. మరలా అతనికి బుద్ధి చెప్పాడు. బుద్ధి చెప్పి తన భక్తునిగా చేసుకొని అనేక మంది సాక్ష్యార్థంగా తను నిలిచేటట్లుగా చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. తప్పిపోయిన కుమారుని వదిలేయలేదు. తప్పిపోయిన కుమారుని వదిలేయలేదు. మళ్ళీ దగ్గర తీసుకున్నాడు. ముద్దు పెట్టాడు. గొప్ప పండగ చేసుకున్నాడు. నువ్వు తప్పిపోయినా నిన్ను విడిచిపెట్టడు. హల్లెలూయా. పరమ కుమ్మరి చేస్తున్నటువంటి కార్యాలు ఇవి. కుమ్మరికి అదే పని. పగిలిపోయిన జీవితాలను అతకడం, విడిపోయిన జీవితాలను కలపడం, చెడగొట్టుకునే బ్రతుకులను తిరిగి నిలబెట్టడం ఆయన చేసే ప్రధానమైనటువంటి పని. ఆ పరమ కుమ్మరిని నువ్వు తేలిగ్గా తీసేస్తున్నావా? పరమ కుమ్మరిని వదిలేస్తున్నావా? పరమ కుమ్మరిని ఎసడించుకుంటున్నావా? పరమ కుమ్మరికి వ్యతిరేకంగా పనిచేస్తున్నావా? వ్యతిరేకమైన పనులు నీ నుండి దూరమగును గాక. ఆమేన్, ఆమేన్. చూడండి, మీకా గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనం చదవండి. 7వ అధ్యాయం 8వ వచనం. నా శత్రువా, నా మీద అతిశయింపొద్దు. నేను కింద పడినా తిరిగి లేస్తాను. చప్పట్లు కొడతారు ఒకసారి. నేను కింద పడినా మరలా లేస్తాను. నేను అంధకారమందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉన్నాడు. నేను తోయబడను, అంధకారంలో కూర్చోను, అందులోంచి దేవుడు నన్ను లేపుతాడు. యేసయ్య చేతిలో కుంచెవు నువ్వు. కావలసినటువంటి రూపములో నిన్ను మార్చగలడు. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లునుగాక. దేవుడి వాక్య భాగమును మనందరి వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.